దుష్టురాలది. ఎంతసేపు నొక్కాలని, నన్ను ఏం చేయాలని, నొక్కాలని. మా అమ్మ ఇది నిజమైన తల్లి. ఏ తల్లి? ఇదిగో అసలు జీవితం అంటే ఇది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇది సమాజానికి కనిపిస్తుంది. ఎవరు కనిపిస్తుంది ఇప్పుడు? ఈ కోడిపిల్ల పబ్లిక్ అయిపోయింది. జిల్లా అంతా కనిపిస్తుంది, సంఘం అంతా కనిపిస్తుంది, రాష్ట్రం అంతా కనిపిస్తుంది, క్రైస్తవ లోకమంతా చూస్తున్నారు దీన్ని. చప్పట్లు కొడతావు. భ్రమలో బ్రతుకుచున్నావేమో, ఆయన చేతిలో కప్పబడ్డావా? గ్రద్ద కాళ్ళ సందులో పైకి ఎగురుతున్నావో ఒక్కసారి చూసుకో. ఆత్మదేవుడు నీతో మాట్లాడుచున్న మాటలివే. ఇది దేవుని ఆశీర్వాదం. ఇది గ్రద్ద కాళ్ళ సందులో ఉండే ప్రజలందరికీ కనిపించటం ఎవరి ఆశీర్వాదం అనుకుని భ్రమపడుచున్న వారులారా, ఆయన సిలువ సాటులో నీవున్నావా? ఆయన నీడను నీవున్నావా? ఆయన చాటును నీవున్నావా? ఆయన చేతి కింద కప్పబడి ఉన్నావా? లేకపోతే గ్రద్ద కాళ్ళ సందులో పైకి ఎగురుతూ ఉన్నావా? ఈరోజు చాలామంది భ్రమలో బ్రతుకుచున్నారు. భ్రమలో దేవుని వాక్యం ప్రభు పిలిచాడు. నాస్తపు నీడలో కోడి తన పిల్లలను పిలిచినట్లు అయినా విననందున నీ ఆశను బట్టి ఆ గ్రద్దొచ్చి పట్టి లేపేసింది పైకి. ఎక్కడ లేపేసింది? ఆకాశమంత ఎత్తు లేపేసింది. ఆహా, ఓహో, ఆహా, ఇది నా ధన్యత, ఓహో ఇదే నా భాగ్యమో. లేదు, జాగ్రత్త. వాక్యము చేత నువ్వు నడిపించబడుచున్నావా? వాక్యము చేత నడిపించబడుతున్న వ్యక్తివైతే ఆయన చాటులో, ఆయన హస్తపు నీడలో, ఆయన చేతి కింద కప్పబడి ఉంటావు. లేకుండా ప్రియ దేవుని బిడ్డలారా, అలా అంతా తిప్పుతూ ఉంది. ఏం చేస్తుంది? అన్ని ప్రాంతాలకు తిప్పుతుంది. గ్రద్ద ఏం చేస్తామా? లేపుకుని చక్క మొత్తం తిరుగుతుంటే నేను కాబట్టి తిరగగలుగుతున్నాను, నన్ను కాబట్టి సమాజం. కానీ ఆ కిందుంటే ఎవరు కనిపించేవాళ్ళు? ఎవరు నన్ను గుర్తించేవాళ్ళు? ఎవరి నుంచి చప్పట్లు కొట్టేవాళ్ళు? నేను కాబట్టి మొత్తం తిరుగుతున్నాను. దునియా అంతా తిరుగుతుంది. తిప్పి వదులుతాడేవాడు. చిక్కిపోయావు. అలాగా ఒక వృక్షం మీదకు తీసుకుని వెళ్ళి ఇక వాడు వర్క్ స్టార్ట్ చేస్తాడు. ఏం చేస్తాడు? ఆ వర్క్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు అయ్యా అన్న ప్రయోజనం లేదు, అమ్మా అన్న ప్రయోజనం లేదు. ఎవరు నిన్ను ఆ లూసిఫరు రాధ్యములో నుండి నిన్ను తప్పించలేరు, నిన్ను విడిపించలేరు, నిన్ను రక్షించలేరు. ఎందుకనంటే ఆయన హస్తపు నీడలో కప్పబడలేదు. ఆయన చాటున నువ్వు నిలవలేకపోయావు, ఆయన నీడన నువ్వు ఉండలేకపోయావు. ఎంతసేపు నన్ను సమాజము చూడాలి, ఇదిగో నాకు గుర్తింపు కావాలి. దేవుని వాక్యము మరలా చెప్తుంది, ఆయన బలిష్టమైన చేతి క్రింద బ్రతకాలన్న ఆశతో నీ జీవితం ఉంది.
జీవించాలన్న కోరికతో నీ బ్రతుకుంటే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు. నీకు మేలు కలుగుతుంది, నీకు శుభము కలుగుతుంది. ఆయన చేతి క్రింద నీవుంటే ఆయన చెయ్యి మేకులు కొట్టబడింది. ఏం కొట్టబడిందమ్మా? మేకులు కొట్టబడింది. ఆయన చేతిలో గాయమైపోయింది. ఆ గాయపడిన హస్తము నీ మీద కప్పబడినప్పుడు ఇప్పుడు నీ తల మీద ఏముందంటే గాయపడిన హస్తము. ఏముందమ్మా? గాయపడిన హస్తం. ఈరోజు స్వస్థత కావాలని చాలామంది వస్తున్నారు. స్పాట్లో చేస్తే ఉంటాం, లేకపోతే వెళ్ళిపోతామని పరిగెత్తేస్తున్నారు. కానీ వాక్యపు వెలుగులోకి వచ్చి చూస్తే నువ్వు అనాలి, నీ హస్తపు చాటుని నేను ఉండిపోతానయ్యా. నీ చేతి నీడతో నీ చేతితో నన్ను కప్పేయి ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు ఆయన చేతి క్రింద నిలిచిపోతావు, ఆయన గాయము క్రింద నువ్వు ఉన్నావు కాబట్టి, నీ పైన ఆయన గాయం ఉంది కాబట్టి బైబిల్ చెప్తున్నమాట. 1 పేతురు పత్రిక 2 అధ్యాయము 24 వాక్యాన్ని చదువుకుందాం. 24 వాక్యాన్ని చదువుతాం. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన హస్తము ఎందుకని నిన్ను ఆయన చేతి క్రింద ఉండమన్నాడంటే, నీ పైన ఆయన గాయపడిన హస్తము ఉంది. ఆ గాయపడిన హస్తములో ఆ గాయము ద్వారా నీకు స్వస్థత కలుగుతూ ఉంది. స్వస్థత కలుగుతూ ఉంది. ఒక మనిషి హస్తము ద్వారా నీకు స్వస్థత లేదు, మరొక వ్యక్తి ద్వారా నీకు అసలు స్వస్థత లేదు, మరొక వ్యక్తి ద్వారా నీకు స్వస్థత లేదు. నీకు స్వస్థత కలిగేది ఆయన చేతి క్రింద నీవు కప్పబడినప్పుడు ఆ గాయములో ఉన్న స్వస్థత నీకు కలుగుతుంది. ఇది వాక్యాధారం. ఏంటమ్మ ఇది? వాక్యాధారం. ఇక ఎవరైనా ఏదైనా చెప్పారంటే అది వాక్యానికి విరోధం, అది దుర్బోధ, అది తప్పుడు. కాబట్టి ఎప్పుడైతే ఆయన హస్తపు నీడలో హస్తము క్రింద నువ్వు కప్పబడతావు, అప్పుడు ఆయన గాయము నీ తల మీద ఉంటుంది. ఆ గాయపడిన హస్తము ద్వారా నీకు అరికాలు నుండి నడినెత్తి వరకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్, హల్లెలూయా. నీకు స్వస్థత కావాలి అంటే, ఆరోగ్యం కలగాలి అంటే ఆయన గాయపడిన హస్తము చేత కప్పబడాలి. స్వస్థపరచు ప్రభు అని అడిగే కంటే నీ హస్తపు నీళ్ళలో నన్ను కప్పయ్యా, నేను హస్తపు నీళ్ళలో కప్పయ్యా. ఇప్పుడు ఆకలి తీర్చబడాలంటే ఆకలి తీర్చు అని అడగాల, అన్నం పెట్టమని అడగాలి. అమ్మా ఏమడగదు? నా ఆకలి తీర్చండి. ఎలా తీర్చాను? స్వస్థపరచు అయ్యా, నీ హస్తపు నీళ్ళలో నన్ను కప్పేయి ప్రభువా. అయ్యా, నీ చాటును నన్ను ఉంచుకో ప్రభువా. మహోన్నతుడా, నీ రెక్కల నీళ్ళలోనికి, సర్వశక్తిని రెక్కల నీళ్ళలోకి నేను వస్తానయ్యా, నన్ను ఉంచుకో ప్రభు అంటే
ఇప్పుడు అన్నం తింటే ఏం జరుగుతుంది? ఆకలి మాయమైపోతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా ఆకలి తీర్చని అడగాల, అన్నం పెట్టమని అడగాల? అలాగా ప్రభు దగ్గరికి వచ్చి నీవు నన్ను చూసపరుచు అరిసి కంటే, అయ్యా నీ హస్తపు నీడలో నీ చేతితో నన్ను కప్పి, నేనెవరికి కనిపించకుండా కప్పు. సమాజమే నన్ను గుర్తించకూడదు, సమాజమే నన్ను చూడకూడదు. ఎవరైనా చూస్తే వారు నీ హస్తాన్నే చూడాలి. ఎవరైనా చూస్తే నీ హస్తములో ఉన్న గాయమును వాళ్ళు చూడాలి. ఆ గాయము ద్వారా వారికి స్వస్థత కలుగుతుంది. ఆ గాయములో కారుచున్న రక్తము ద్వారా వారికి రక్షణ కలుగు